అత్తమ్మ ఏం కర్రీ చేసిర్రు అత్తమ్మ ఇవాళ? తొక్కునే సంధ్య. తొక్కు అని అంటాను, మరి తొక్కుతో మొత్తుకుంటుందో ఎందుకు తొక్కు అంటాందో, కాళ్ళు నొప్పి కావచ్చు తొక్కుదాం. పోషిని ఎంకమ్మ కాలు తీయే ముందు. ఎంకమ్మ కాదత్తమ్మా తొక్కమ్మా అని అన్నారు, తొక్కుతున్నా. ఎక్కడ పిచ్చి దొరికిందిరా, తీయే ముదుగాలు కాలు నొత్తాందే. చెప్పండి అత్తమ్మా తీసిన. ఎందుకు దొక్కినవే నా కాలు? అమ్మా నొప్పి వస్తుందని అంటే కాలు ఇత్తనేల వెంకమ్మ కాదు అత్తమ్మ తొక్కమ్మ అంటాను. మీరే కదా అత్తమ్మ తొక్కు అని అన్నారు, మళ్ళీ తొక్కకపోతే తిడతారు కావచ్చు అని తొక్కినా. దాంట్లో మళ్ళీ తప్పు పెడతారేంటి అత్తమ్మ? ప్రతి దానికి నన్ను తప్పే చేస్తున్నారు మీరైతే. నేనెప్పుడు తొక్కు అన్ననే నిన్ను? ఏం కర్రీ చేశారు అని అంటే తొక్కు అన్నారు కదా. తొక్కు అని అంటే కాలు తొక్కుడు కాదే పిచ్చి మొగన్నానా. తొక్కు అంటే తొక్కు నూరినా అని అర్థమే. నీతో ఘట్టమే ఉన్నదే సంధ్య, నాకైతే పిచ్చి లేపుతానవే. ఏది చేసినా ఏ పని చేసినా నాకైతే పిచ్చి లేపుతాందే. తొక్క మరి తొక్క అంటే ఏంటిది నాకు అర్థం కాలే. తొక్కుడు అంటే కాలు తొక్కుడు కావచ్చు అనుకొని మీ కాలు తొక్కినా కాలేమన్నా పెయిన్ ఉండవచ్చు అనుకొని మళ్ళీ నన్నే అంటారు. మీరు మంచి అర్థమయ్యేలాగా చెప్పచ్చు కదా మరి మీరే. చెప్తా ఫస్ట్ నీ మొగడేడా విలువే. నీ మొగడిని అందుకుంటా కానీ నువ్వు సెట్ కావు. ఇంటికెళ్ళింది అత్తమ్మ. తొక్క అంటే ఏంటిది అత్తమ్మ? తొక్క అంటే పచ్చడనే, నీ పచ్చడ మొకందానా. ఏడ దొరికిన సంతనే ఇది నాకు. నువ్వేడ దొరికినవే మావోనికి తెచ్చి నానెత్తి మీద పెట్టి నా ఉసురు పోసుకుంటారు ఇద్దరు కలిసి. పోండత్తమ్మా ఎందుకు పొగుడుతున్నారు? నేను పొగుడతలేనే తిడతానే. నీకు పొగడతకు నువ్వు తిట్టుకు తేడా తెలుస్తలేదే సంధ్య. చీ రామ నీతో ఎట్లే కూడా నేను